తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. నేడు తెలంగాణకు రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. చౌటుప్పల్లో జరిగే విశాల జనసభలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ శ్రేణులు. చౌటుప్పల్ సభకు భువనగిరి, నల్గొండ లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్ల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని జేపీ నడ్డా సభ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో ఈ రోజు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు జనసభకు హాజరు కానున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చౌటుప్పల్లోని మస్కుసూదన్ రెడ్డి స్టేడియంలో ఈ రోజు జేపీ నడ్డా గారి జనసభకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం ఇక్కడ జరుగుతున్నాయి. అయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే గత రాత్రి వర్షం కారణంగా మాత్రం కొద్దిగా ఆలస్యంగా ఇక్కడ పనులు అయితే మొదలవుతున్నాయి. మనం చూసుకోవచ్చు ఇప్పుడు స్టేజ్ కి సంబంధించి మాత్రం ఒక 15 మంది కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చూసుకోవచ్చు రెయిన్ టెంట్ కూడా వేయడం జరిగింది. అలాగే చూసుకుంటే ఆ పక్కన టెంట్ కూడా వేయడం జరిగింది. మొత్తం ఒక 50,000 మంది వచ్చే విధంగా ఇక్కడ బీజేపీ శ్రేణులు మాత్రం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేపీ నడ్డా గారు ఇక్కడ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రచారం చేయడానికి మాత్రమే రోజు వస్తున్నారు. అయితే ఇక్కడ మధ్యాహ్నం 1 గంటలకు ఇక్కడ సభ జరుగుతుంది. సభ అనంతరం అలాగే నల్గొండలో కూడా నల్గొండ పార్లమెంట్ లో కూడా జనసభకు సంబంధించి మాత్రం ఇక్కడ బీజేపీ శ్రేణులు మాత్రం ఏర్పాట్లు చేస్తున్నారు. అదే మొత్తం ముఖ్యంగా చూసుకోవచ్చు భువనగిరి పార్లమెంటు పరిధికి సంబంధించి మాత్రం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అయితే భువనగిరి పార్లమెంట్ కి సంబంధించి బీజేపీ ఈ సీటును గెలిచే విధంగా మాత్రం ఎక్కువ ప్రయత్నాలు అయితే చేస్తుంది. అయితే ఈ సభకు జేపీ గారి సభకు మాత్రం ఎక్కువగా 50,000 మంది వస్తారని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బుర్ర నర్సేగౌడ్ గతంలోనే తెలిపారు. అయితే ఇక్కడ జన సమీకరణ చేయడానికి మాత్రం బీజేపీ శ్రేణులు గత కొద్ది రోజుల నుండి బూత్ స్థాయిలో గ్రామ స్థాయిలో మీటింగ్లు ఏర్పాటు చేసి ఈ సభకు సంబంధించిన విషయాలు మాత్రం ప్రజలకు వివరిస్తూ ఈ సభకు ఎక్కువ మొత్తంలో హాజరు కావాలని చెప్తున్నారు. అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి అటు నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా మాత్రం బీజేపీ మాత్రం ప్రయత్నం చేస్తుంది. అయితే అలాగే చూసుకోవచ్చు బీజేపీకి సంబంధించి ముఖ్య నాయకులు బుర్ర నర్సేగౌడ్ గారి నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఇచ్చేశారు. అలాగే ఈ రోజు జనసభకు మాత్రం బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకోవచ్చు భువనగిరి పార్లమెంట్ లో బీజేపీ గెలిపే లక్ష్యంగా మాత్రం బీజేపీ మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. నరేష్ 6 టీవీ చౌటుప్పల్. భువనగిరి పార్లమెంట్